మీరు మరకదొడ్లు కడితే మీరే ఎంత బాగుపడతారు అని మన జిల్లా ఇది గిరిజన ప్రాంతాల్లో మనం చూసే ఇంకొక చిన్న సమస్య కాదు, చాలా పెద్ద సమస్య. అంటే సరి అయిన ఆహారం తగిన మోతాదులో తినకపోతే మనుషులు ఎండిపోయినట్లు అయిపోతారు. 50 ఏళ్లకే ముసలితనం వచ్చేస్తుంది. మనిషికి ఉద్యోగం కోసం, విదేశీ ప్రయాణాల కోసం మాత్రమే కాదు చదువు. ప్రతి మనిషికి చదువు అనేది అవగాహన కల్పిస్తుంది. మన చుట్టూతో ఏం జరుగుతున్నాయని మనకు అర్థమవుతుంది. మనకు వ్యక్తిత్వం వస్తుంది. మొట్టమొదటగా ప్రభుత్వం ఇప్పుడు ఆలోచిస్తున్న లక్ష్యాల్లో ప్రతి మనిషికి, ప్రతి కుటుంబానికి ఒక మంచి నివాస గృహం ఉండాలి అని. సంబం గ్రామంలో మనం దాదాపుగా నేను ఈ గ్రామాన్ని దత్తత స్వీకరించి మన జిల్లాలో ఉండే వాతావరణ పరిస్థితులు, మన నేల పరిస్థితులు, మన పంటల పరిస్థితులు సమగ్రంగా వీరితోటి చర్చించి వాళ్ళ సూచనలు, సలహాలు, వాళ్ళ తర్ఫీదుతోటి మనం ఎలా మన జిల్లాలో ఎక్కువ ఉత్పాదకత సాధించాలి అనేది వాళ్ళు మనకు నేర్పిస్తారు. ఈ పెద్ద ఆయన 80 సంవత్సరాలు కొరియా నుంచి మన దగ్గరికి వచ్చాడు. దూరం నుంచి మన కోసం ఇక్కడికి వచ్చి మన ప్రాంతాల అభివృద్ధికి మనకు సహకరిస్తానని చెప్తున్నాడు. సో వాళ్ళు క్యానన్ ఫార్మర్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ పెట్టున్నారు. ఆ ఫార్మర్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అంటేనే రైతులకి తర్ఫీదు, నైపుణ్యాలు అలవాటు చేసి వాళ్లకు మానసికంగా మంచి మెరుగైన పద్ధతులు అవలంబించాలి. ఆ మానసిక సంసిద్ధత రావాలి మనిషికి. ఈరోజు మన కొరియా మిత్రులందరూ మన దగ్గరికి వచ్చింది కూడా ఆ అంశం గురించి. నేను పాల్గొనడం నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. సో ఇక్కడ జరుగుతున్న ఈ కార్యక్రమాలు చాలా ఆశాజనకంగా ఉన్నాయి. 50년 전에 새마을운동과 거의 같은 이런 모임이라 좀 좋습니다. కొరియాలో 50 సంవత్సరాల క్రితం ఇదే విధంగా గ్రామ సభ జరుగుతూ ఉండేవి. 새마을운동의 뿌리는 저희 학교입니다. సో 잠깐 말씀을 드릴게요. సేమావుల్ ఉందో మన ఆంధ్ర రాష్ట్రంలో జన్మభూమి అని మనం చేస్తున్న ఈ కార్యక్రమాన్ని సేమావుల్ ఉందో అనే కార్యక్రమంగా కొరియాలో 50 సంవత్సరాల క్రితం వాళ్ళు ప్రారంభించారు. 그래서 저희 아버님이 우드 사보자 이게 새마을운동의 시작입니다. సో కొరియా పూర్తిగా నాశనం అయిపోయిన సమయంలో, చాలా పేద దేశంగా కొరియా మారిపోయిన సమయంలో ఈయన యొక్క నాన్నగారు కొరియా దేశాన్ని అభివృద్ధి చేయాలి అనే ఉద్దేశంతో ఈ సేమావుల్ ఉందో అనేది ప్రారంభించారు. 역경은 기회입니다. అవకాశాలు మనమే కల్పించుకోవాలి అనేది దీని యొక్క ఉద్దేశం. వీళ్ళ నాన్నగారితో కలిసి సేమావుల్ ఉందో అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. 그래서 농교학교 와서 보시오 이렇게 하면 వీరు ఆరంభించిన కానాన్ ఫార్మర్ స్కూల్లో ఏ విధంగా అయితే మన ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి, ఏ విధంగా మనం అభివృద్ధి చేసుకోవాలి అన్న విషయాలు వీళ్ళు టీచ్ చేయడం మొదలు పెట్టారు. 특히 우리 본사님 정말 바쁜 분인데 농민들과 똑같이 대화하시는 거 보고 너무 제가 좋았습니다. సో కలెక్టర్ గారు చాలా బిజీ వ్యక్తి అయినప్పుడు కూడా మీతో కలిసి కూర్చొని మీ యొక్క సమస్యలు తెలుసుకొని వాటి యొక్క పరిష్కారాలు ఎక్కడ ఇవ్వడం చూసి నేను చాలా సంతోషిస్తున్నాను. 왜 지사님이 계속해 오시는 거 하니 마을을 위한 이야기이기 때문에 기쁘게 웃으시는 거죠. సో గ్రామాల్ని ప్రేమించి ఇలాంటి అధికారులు మనకు ఉండడం దేశానికి, రాష్ట్రానికి చాలా ఉపయోగకరం. 그래서 이런 지도자를 모시고 한번 해보자 하면은 안 될 이유가 없습니다. సో యూనివర్సిటీ ద్వారా, ఇలాంటి అధికారుల ద్వారా గ్రామాల్ని అభివృద్ధి చేయగలం అనే నమ్మకం నాకు ఉంది. 농교학교 세계 12개가 있습니다. సో కానాన్ ఫార్మర్ స్కూల్ కి 12 లక్ష్యాలు ఉన్నాయి. 근데 아프리카도 있고 남미도 있고 자꾸 퍼져나갑니다. సో ఈ లక్ష్యాల్ని అనేకమైన దేశాల్లో, ఆఫ్రికాలో అనేకమైన పేద దేశాల్లో కూడా వీటిని అమలు చేయడం జరిగింది. లావోస్ లో కూడా ఈ కార్యక్రమాన్ని ఆరంభించి వచ్చాం. 3일 만에 또 왔습니다. సో లావోస్ నుంచి వచ్చి 3 దినాల తర్వాత మరలా ఇక్కడ భారతదేశానికి రావడం జరిగింది. 그다음에 또 태국에 가야 됩니다. సో ఇది అయిపోయిన తర్వాత మరలా మేము థాయిలాండ్ వెళ్తున్నాం ఇదే కార్యక్రమం మీద. 뭐 아까 그러므로 모든 존재는 의미가 있듯이 내가 인도에 태어났으니까 의미가 있다 이런 얘기입니다. సో ప్రతి పని ఒక లక్ష్యంతోనే లేకపోతే ఒక కారణంతోనే చేయబడుతుంది. ఈ లోకంలో లేకపోతే ఈ ప్రదేశంలో మనం పుట్టామంటే మన పుట్టుకకు ఒక కారణం ఉంటది. 그러므로 인도를 위하여 సో మీ పుట్టుక భారతదేశానికి గర్వకారణం కావాలి. 우리 마을부터 시작해서 인도를 평화시키면
세계의 교회시도 있습니다. సో మొదట మీ గ్రామానికి మీరు గర్వకారణం కావాలి, మీ రాష్ట్రానికి గర్వకారణం కావాలి, మీ దేశానికి గర్వకారణం కావాలి, ప్రపంచానికి కూడా మీరు గర్వకారణం కావాలి. 저는 평생 농사 외에는 아무것도 안 했습니다. సో నాకున్న కోరిక లక్ష్యం ఇది మాత్రమే. 아주 깊은 산 쪽에 43년째 새벽 4시 이상 저희 10시까지 열심히 강의하고 뛰고 있습니다. 인도를 변화시킬 수 있죠. సో ఈ ఒక గ్రామం ఆదర్శ గ్రామంగా మారితే యావత్ భారతదేశాన్ని ఆదర్శ భారతదేశంగా మార్చగలం. 저는 미국도 있고 중국도 있고 일본도 있고 러시아도 있지만 가장 깊이 있는 좀 넓이가 있고 높이가 있는 민족이 인도라고 생각합니다. సో ఇప్పుడు అభివృద్ధి చెందిన దేశాలు చూస్తే అమెరికా, చైనా, లేకపోతే జపాన్, లేకపోతే వేరే దేశాలు ఉన్నప్పుడు కూడా ప్రపంచం మొత్తం ఇప్పుడు భారతదేశాన్ని చూస్తూ ఉంది. 우리가 못 쓰는 얘기입니다. అయితే ఈ వనరుల్ని ప్రజల్ని ఇవన్నిటిని ఉపయోగించుకుంటే దేశం త్వరగా అభివృద్ధి చెందుతుంది. 그런데 이번에 좋은 기회가 이렇게 지사님, 그다음에 총장님, 그다음에 상동회의소 회장님들과 같이 같이 모여서 쭉 보니까 시간 문제지 세계에서 가장 힘 있는 정당한 국가가 되리라고 생각합니다. సో కలెక్టర్ గారు, ఎమ్మెల్యే గారు, వైస్ ఛాన్సలర్ గారు, టెక్నికల్ స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్స్, సో ఇక్కడున్న మీరందరూ కలిసి వీళ్ళందరితో కలిసి మీరు కూడా మీ యొక్క వంతు అందిస్తే, మీ భాగంగా మీరు చేస్తే తప్పకుండా ఈ గ్రామం ఆదర్శ గ్రామంగా మారుతుంది.